ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కొనకల్మెట్ల మండలంలోని మునగపాడు గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో మద్యం మాఫియాతో ప్రజలు ఇల్లు ఒళ్ళు హోనమయ్యాయని, ఇసుక మాఫియాతో ప్రజలు సొంతింటి కలకు దూరమయ్యారని, అదే విధంగా రెవెన్యూ దొంగ టాంపరింగ్లు, దొంగ ఆన్లైన్లతో ప్రజలను సొంత భూములు కూడా దూరం చేసిన పాపం వైసీపీ నేతలదే అని, ఇది ఆలోచించిన మీదట రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు ఆలోచించి భూ సమస్యలు పరిష్కరించడానికి ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారని, ప్రతి ఒక్కరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి అర్జీకి పరిష్కారం చూపిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ రోజు నంగనాచి వైసీపీ నాయకులు విద్యుత్ ఛార్జీలు పెంచారని, ధర్నాలు చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం హయాంలో డిస్కంలకు 1,25,000 కోట్లు అప్పుగా చూపించారని, అదే విధంగా వారి హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన పాపం వైసీపీ ప్రభుత్వానిదే అని, అదే రకంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో డిస్కంలకు విద్యుత్ ఛార్జీలు పెంచాలని జీవో ఇచ్చారని, ఆ జీవోను డిస్కంలు ఇప్పుడు అమలు చేస్తున్నాయని, వైసీపీ నాయకులు విషయం తెలుసుకోకుండా కొత్త ప్రభుత్వం వచ్చిన 5 నెలలకే రోడ్డెక్కి ధర్నాలు చేయడం సిగ్గుచేటని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ రెవెన్యూ సదస్సులో మండల రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, మునగపాడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమం అనేది ఎప్పుడో జరగాల్సింది, కానీ ఆ రోజు ఉన్నటువంటి అధికారులే ఆ రెవెన్యూ సదస్సులో పాల్గొంటే మీకు న్యాయం జరగదని అధికారులందరినీ కూడా మార్చిన తర్వాత ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ గారు, వీరందరూ ఒక మంచి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి ప్రధాన సమస్య రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. సుమారు 80 నుంచి 90,000 కుటుంబాల వరకు ఈ రెవెన్యూ సమస్యల వల్ల ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాలి అని అంటే ఈ రెవెన్యూ సదస్సులు ఒక్కటే మార్గం అని చెప్పి ఒక ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చారు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని. మర్డర్ చేసిన వాడిని తప్పించుకోవచ్చేమో కానీ ఈ ల్యాండ్ గ్రాబింగ్ చేసిన వాడు తప్పించుకోలేడు. మీ పొలాలు ఎవడన్నా కబ్జా చేసినా, మీ భూములు ఎవడన్నా ఆన్లైన్ ఎక్కించుకున్నా, మిమ్మల్ని దౌర్జన్యం చేసి మీ పొలాలను ఇబ్బంది పెట్టినా, మీ ఆస్తులు కాజేయాలని చూసినా, అవన్నీ ఈరోజు మెరుగిన అర్జీల రూపంలో ఇస్తే ప్రతి ఒక్క అర్జీకి న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్క అర్జీని కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అర్జీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీకు దీనివల్ల న్యాయం జరుగుతుంది, ఇలాంటి న్యాయం చేయలేకపోతా ఉన్నాం, ఎందుకు న్యాయం చేయలేకపోతా ఉన్నామో కూడా మీకు అధికారులు వివరించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుని మీరు సద్వినియోగపరచుకోండి. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి పెదవ పనులు మేము చేయం. ఆ చేసే ఉద్దేశం మాకు లేదు, చేయించే ఉద్దేశం అంతకన్నా లేదు, ఎవరన్నా చేస్తానని ఒప్పుకునేటువంటి స్వభావము లేదు. అయితే మీరు కూడా మంచి చెడు ఆలోచన చేయకుండా, మంచి చెడు గురించి పట్టించుకోకుండా ఎంతకాలం ఈ రకంగా ఉంటారో మీరే ఆలోచన చేసుకోండి. మీరు జగన్ 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 అని చెప్పి గుడ్డలు చేసుకున్నారు. ఆ జగన్ మీకు పంగనామాలు పెట్టిపోయాడు. మీకే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ పంగనామాలు పెట్టిపోయాడు. ఆ జగన్ పుణ్యాన కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు రోడ్ల పడ్డాయి. మందు విషయంలో అయితేనేమి, పొలాల విషయంలో అయితేనేమి, ఏ విషయంలో తీసుకున్నా పేద ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం. ఈరోజు ధర్నా చేస్తా ఉన్నారు కరెంటు ఛార్జీలు పెంచిందో అని. ఏడ సిగ్గు లేదో అని నేను అడుగుతా ఉన్నా. మీకు ధర్నాలు చేయడానికి ఏడ సిగ్గు అనిపించడం లేదు. మిగులు రాష్ట్రంగా, కరెంటు మిగులు రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే దగ్గర 1,28,00,000 కోట్ల రూపాయలు, 1,28,000 కోట్ల రూపాయలు ఒక కరెంటు మీద అప్పు చేసిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటికి, దిగిపోయే నాటికి రాష్ట్రానికి మిగులు కరెంట్ ఉంది. అటువంటిది
1,28,000 కోట్ల రూపాయలు అప్పులు అయ్యే విధంగా చేసి మళ్ళా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి డిస్కంలకు ఆయనే ఆర్డర్ ఇచ్చి వాళ్ళ గవర్నమెంట్ లోనే ఆర్డర్ ఇచ్చి ఈరోజు ఆయన ఇచ్చిన ఆర్డర్ మీద వాళ్ళ పార్టీ కార్యకర్తలను ధర్నాలు చేయమంటున్నారంటే ఈ ఆడ సిగ్గు లేదని నేను అడుగుతా ఉన్నా. ఎన్నిసార్లు ఈ రకంగా మభ్య పెడతావు, ఎన్నిసార్లు ఈ ప్రజల్ని మోసం చేస్తావు, ఎన్నిసార్లు ఈ యొక్క ప్రజలకి అన్యాయం చేస్తావు అని మేము అడుగుతా ఉన్నాం. మీకు మనసు ఎట్లా ఒప్పుతా ఉంది? 4 నెలలు కాలేదు ప్రభుత్వం అధికారం మారి, 4 నెలలకే తట్టుకోలేక మీరు అప్పుడే రోడ్లు ఎక్కితే మరి మేము ఎన్ని బాధలు భరాయించడం, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాం, మీరు పెట్టే టార్చర్లు అంతా ఇంత కాకుండా అనుభవించడం. మరి ఇన్ని అనుభవించినటువంటి మేము మిమ్మల్ని ఏమనాలో మాకైతే అర్థం కావటం లేదు. అందుకని ప్రజలు కూడా గమనించాలా. గుడ్డెద్దుపై చేలబడ్డట్టు ఎవడో ఏదో చెప్పినాడని చెప్పి నమ్మటం కాదు. అసలు వాస్తవం ఏందా, వాస్తవం ఏం జరిగిందా, ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఇబ్బంది వచ్చిందా, ఆ ఇబ్బంది రావడానికి కారకుడు ఎవరా అని ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళు రోజు రోజుకి పెరుగుతా ఉన్నారు, లోక జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు పెరుగుతా ఉన్నారు. గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి చాలా మంది ఇవన్నీ పట్టించుకోకపోయినా జరుగుతున్నటువంటి నష్టాలను బేరీజ్ వేసే కెపాసిటీ ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉంటుంది. కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు రోడ్ల పడ్డాయి. మందు విషయంలో అయితేనేమి, పొలాల విషయంలో అయితేనేమి, ఏ విషయంలో తీసుకున్నా పేద ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం. ఈరోజు ధర్నా చేస్తా ఉన్నారు కరెంటు ఛార్జీలు పెంచిందో అని. ఏడ సిగ్గు లేదో అని నేను అడుగుతా ఉన్నా. మీకు ధర్నాలు చేయడానికి ఏడ సిగ్గు అనిపించడం లేదు. మిగులు రాష్ట్రంగా, కరెంటు మిగులు రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే దగ్గర 1,28,00,000 కోట్ల రూపాయలు, 1,28,000 కోట్ల రూపాయలు ఒక కరెంటు మీద అప్పు చేసిపోయిండు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటికి, దిగిపోయే నాటికి రాష్ట్రానికి మిగులు కరెంట్ ఉంది. అటువంటిది 1,28,000 కోట్ల రూపాయలు అప్పులు అయ్యే విధంగా చేసి మళ్ళా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి డిస్కంలకు ఆయనే ఆర్డర్ ఇచ్చి వాళ్ళ గవర్నమెంట్ లోనే ఆర్డర్ ఇచ్చి ఈరోజు ఆయన ఇచ్చిన ఆర్డర్ మీద వాళ్ళ పార్టీ కార్యకర్తలను ధర్నాలు చేయమంటున్నారంటే ఈ ఆడ సిగ్గు లేదని నేను అడుగుతా ఉన్నా. ఎన్నిసార్లు ఈ రకంగా మభ్య పెడతావు, ఎన్నిసార్లు ఈ ప్రజల్ని మోసం చేస్తావు, ఎన్నిసార్లు ఈ యొక్క ప్రజలకి అన్యాయం చేస్తావు అని మేము అడుగుతా ఉన్నాం. మీకు మనసు ఎట్లా ఒప్పుతా ఉంది? 4 నెలలు కాలేదు ప్రభుత్వం అధికారం మారి, 4 నెలలకే తట్టుకోలేక మీరు అప్పుడే రోడ్లు ఎక్కితే మరి మేము ఎన్ని బాధలు భరాయించడం, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాం, మీరు పెట్టే టార్చర్లు అంతా ఇంత కాకుండా అనుభవించడం. మరి ఇన్ని అనుభవించినటువంటి మేము మిమ్మల్ని ఏమనాలో మాకైతే అర్థం కావటం లేదు. అందుకని ప్రజలు కూడా గమనించాలా. గుడ్డెద్దుపై చేలబడ్డట్టు ఎవడో ఏదో చెప్పినాడని చెప్పి నమ్మటం కాదు. అసలు వాస్తవం ఏందా, వాస్తవం ఏం జరిగిందా, ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఇబ్బంది వచ్చిందా, ఆ ఇబ్బంది రావడానికి కారకుడు ఎవరా అని ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళు రోజు రోజుకి పెరుగుతా ఉన్నారు, లోక జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు పెరుగుతా ఉన్నారు. గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి చాలా మంది ఇవన్నీ పట్టించుకోకపోయినా జరుగుతున్నటువంటి నష్టాలను బేరీజ్ వేసే కెపాసిటీ ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉంటుంది.